నంద్యాల నూనెపల్లె మార్కెట్ యార్డుకు చెందిన 2 ఎకరాల స్థలాన్ని రాజకీయ పార్టీ కార్యాలయానికి కేటాయించడంపై తీవ్ర వివాదం రేగుతోంది. మార్కెట్ యార్డు స్థలాన్ని తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 207పై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో నంద్యాలలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ రైతు నాయకులు నంద్యాలలో నిరసన బాట పట్టారు. జిల్లా కలెక్టరేట్ వేదికగా జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేసి తమ నిరసనను తెలియజేశారు. భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉమ్మడి సహదేవరెడ్డి మాట్లాడుతూ రైతుల కోసం ఉండాల్సిన మార్కెట్ యార్డు స్థలాన్ని రాజకీయ పార్టీకి కేటాయించడం దారుణం. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ జీవో నెంబర్ 207ను రద్దు చేయాలి. లేకపోతే ఈ నిరసన కేవలం ప్రారంభం మాత్రమే అవుతుందని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే గ్రామాన రైతుల్లో అవగాహన కల్పించి భారీ సమీకరణతో ఉధృతమైన ఉద్యమాన్ని చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉమ్మడి సహదేవరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కిసాన్ మహేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు అంకాలరెడ్డి, రాయలసీమ సాగునీటి సమితి ఉపాధ్యక్షులు వైఎన్ రెడ్డి, నందిరైతు సమైక్య సెక్రటరీ కృష్ణారెడ్డితో పాటు పలువురు రైతు సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు నంద్యాల జిల్లాలోని నూనెపల్లిలో ఉన్నటువంటి మార్కెట్ యార్డు స్థలంలో 2 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం వారు తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం 33 సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున 33 సంవత్సరాలకు లీజుకి ఇవ్వడం జరిగింది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మార్కెట్ యార్డు స్థలం అనేది కేవలం రైతుల కోసం, రైతుల ఆస్తి అది. దాన్ని రైతుల కోసం ఉపయోగించకుండా ఇలా రాజకీయ పార్టీలకు ఇవ్వడం పూర్తిగా చట్ట వ్యతిరేకమే కాదు, దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా రైతులకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి అవుతుంది. ఇది రైతుల ఆస్తి కాబట్టి దీన్ని ఆ జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ రోజు యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం కేవలం ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. ఖచ్చితంగా ఈ జీవోను రద్దు చేసేంత వరకు, అలాగే ఏ మార్కెట్ యార్డు స్థలం కూడా ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏ ప్రైవేట్ వ్యక్తులు కూడా లీజు ఇవ్వకుండా నిరోధించేటువంటి ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీని అంతటిని కూడా మేము ఇది ఒక ఆరంభం కిందనే తీసుకుంటున్నాము. ఈ రోజు మాతో పాటు రాయలసీమ సాగునీటి సమితి వారు, తర్వాత నంది రైతు సమాఖ్య వారు కూడా జాయిన్ కావడం జరిగింది. అలాగే రేపు ఇతర పార్టీల వాళ్ళు కూడా వస్తారు. ఎందుకంటే భారతీయ కిసాన్ సంఘ్ పార్టీలకు అతీతంగా పోరాడుతుంది. పార్టీ జెండా కాదు ఇది. భారతీయ కిసాన్ సంఘ్ పార్టీలకు అతీతమైనటువంటి సంఘం కాబట్టి దీంట్లో అన్ని పార్టీల వారు ఉంటారు. అందరూ దీన్ని వ్యతిరేకిస్తారు. త్వరలోనే పెద్ద కార్యక్రమం కూడా చేయబోతున్నాం. కాబట్టి అలాంటి కార్యక్రమానికి అవకాశం ఇవ్వకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల మీద ఉన్నటువంటి అభిమానంతో, గౌరవంతో ఈ జీవోను రద్దు చేసి ఇంకెక్కడైనా వారికి స్థలాన్ని కేటాయించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మార్కెట్ యార్డు స్థలాన్ని మాత్రం కేటాయించవద్దని, ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ రోజు నూనెపల్లి మార్కెట్ యార్డు స్థలాన్ని రాజకీయ పార్టీలకు లీజు ఇవ్వడం చాలా అన్యాయము. ఇట్లా ఇచ్చుకుంటూ పోతే ఏం మిగిలే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే ఈ యొక్క జీవో రద్దు చేసి ఎటువంటి పరిస్థితుల్లో రైతులకు ఉపయోగపడే పనులు తప్ప ఇతర పనులు చేయకూడదని ఈ నిరసన కార్యక్రమం తెలియదండి. ఈ భారతీయ కిసాన్ చేస్తున్న ఈ యొక్క దానికి సంపూర్ణ మద్దతు రాయలసీమ సాగునీటి సంస్థ ఉంటుంది.